నిన్న ఈవినింగ్ నుంచి రాష్ట్రంలో స్మితా సబర్వాల్ పైన చర్చ జరుగుతూ ఉంది. అయితే దివ్యాంగుల పైన ఆమె కామెంట్లు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో కొంతమంది మేధావులు కావచ్చు, సామాజికవేత్తలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్మితా సబర్వాల్ని మందలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ఐఏఎస్ అధికారి హోదాలో ఉన్నామే ఈ తరహాలో కామెంట్ చేయొచ్చా ట్విట్టర్ వేదిక అనే చర్చ బలంగా జరుగుతూ ఉన్నది. సో స్మితా సబర్వాల్ పైన డిఓపిటీలో ఎన్హెచ్ఆర్సీలో బక్కా జెర్సన్ గారు కంప్లీట్ చేసి ఆమె పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకసారి బక్కా జెర్సన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యానా నమస్తే. నమస్తే. సో స్మితా సబర్వాల్ ఆమె ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నది. సో ప్రజెంట్ ఫైనాన్స్ కమిషనర్ ఆమె. సో ఆ హోదాలో ఉన్నామే. సో దివ్యాంగుల పైన చేసిన కామెంట్స్ మీరు ఏ తరహాలో చూస్తూ ఉన్నారు? ఆమె వ్యవహార శైలి ముందుకెళ్ళి కూడా ఏం బాగాలేదు. అసలు ఆమె సివిల్స్ ఇప్పుడు ఒక ఆమె పైన వివాదం అవుతుంది కదా, దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఓబీసీ దొంగ సర్టిఫికెట్ అవుతుంటే ఆమె ట్రైనింగ్లోకి వెళ్ళి వాపస్ పంపుతారు. ఈమె కూడా అంటే దొంగ సర్టిఫికెట్లు పెట్టి వచ్చిందేమో అన్నట్టు ఉన్నది, కాపీలు కొట్టి వచ్చిందేమో అనే టైప్లో ఏమో భాష ఉన్నది. కానీ ఈ మధ్యలో ఉన్న ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ఐఏఎస్లో అయితే చాలా వరకు 90% చిల్లరగా మోపోయింది ఇప్పుడు ఇక్కడ. అందులో ఈమె నంబర్ 1 చిల్లర. ఇక గత ప్రభుత్వం ఈమె నెత్తికెక్కించుకొని తిరిగింది కేసీఆర్. ఆమె సెక్రటరీగా పెట్టుకుంటూ ఇరిగేషన్ అంతా ఆమె చేతిలో పెట్టిండు. ఇప్పుడు వస్టర్కి ఏంటంటే ఇక ఆమె అట్లా ఆమె ఏది అప్పుడున్నంత వైభవం ఇప్పుడు లేదు. ముఖ్యంగా మొన్న ఈ కాళేశ్వరం కమిషన్ దగ్గర పోయి చేతులు కట్టుకొని నిలబడే వరకు ఇంకా ఇగో హర్తాయి ఈమె అగెనెస్ట్గా మాట్లాడుతుంది. గతంలో కూడా ఈమె పేరు మీద ఈమె ది వీక్లా కవర్ పేజీలా ఈమె ఫోటో ఏదో పబ్బుల్లో ఏదో ఉన్న ఫోటో ఏదో వేస్తే దాని మీద పరువు నష్ట దావా వేసింది. ఆ పరువు నష్ట దావా ఎవరు వేసిందని అంటే పబ్లిక్ పైసలతో వేసింది. పర్సనల్ కేసులో పబ్లిక్ పైసలు ఎట్లా వాడతావు అని చెప్పేసి కుక్కటిపల్లి మనకు సంబంధించిన ఒక ఆమె హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. హైకోర్టు ఆ పైసలు వాపస్ ఇవ్వమన్నది. మరి పైసలు వాపస్ ఇవ్వాలి కదా. వీళ్ళు అయ్యా జాగిరి లెక్క ఈయన అయ్యా జాగిరి ఇవి నేను సుప్రీంకోర్టుకు పోతా అని సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోయి అక్కడ కేసు ఫైల్ చేయాలని నడుస్తుంది. ఆ స్టేటస్ తెలియదు అంటే అంత చిల్లరది అన్నట్టు. ఇక వాళ్ళు ఇంటికి సున్నాలు కూడా డిపార్ట్మెంట్ వీళ్ళు ఆయన ఐపీఎస్ ఉండే సీఏలతో చెప్పించి సున్నాలు తెప్పించుకొని పుణ్యానికి వేయించుకునే రకాలు వీళ్ళు. కాబట్టి చిల్లర మాటలు ఇటువంటి చిల్లరదారులకు మనం మర్యాద ఇచ్చాల్సిన అవసరం కూడా లేదు. అది బేషరతుగా సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఈమె ఐఏఎస్ కదా, మరి పైలట్ పని చేస్తారా వికలాంగులు అన్నది కదా, మరి ఈమె నడుస్తుందా? ఈమె పైలట్ నడితే నౌకరిచ్చిందా? మెంటల్ ఉండాలి. ఐఏఎస్ అనేటోడు ఇండియన్ అడ్మిషన్ సర్వీస్ చేస్తారు కానీ లోకో పైలట్ డ్యూటీ చేయరు కదా. లోకో పైలట్ డ్యూటీ కూడా చేస్తున్నావు చాలా మంది దివ్యాంగులు. నువ్వు చేస్తున్నావా? సో ఇక్కడ రీజన్ ఏం కనిపిస్తా ఉందంటే మహారాష్ట్రకు సంబంధించిన ఎవరైతే నకిలీ సర్టిఫికెట్లతోటి ఐఏఎస్ హోదాలో కూర్చున్నారో ఆమెను బేస్ చేసుకొని కామెంట్స్ చేసినట్టు చూడొచ్చు. అవును, దొంగలు చేసుకుంటే ఇప్పుడు ఆమెను తీసేసింది కదా. దొంగలు అట్లా అయితే మనం ఏం చేస్తాం దానికి? యూపీఎస్సీలా దొంగలు ఉన్న చైర్మన్ రాజీనామా చేసిండు. నీట్ ఎగ్జామ్ దొంగలు ఉన్న రాజీనామా చేసిండు. నువ్వు ఆ దొంగలను నువ్వు ఇవ్వాలి కానీ, దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు నేను ఇవ్వాలి కానీ, ఒరిజినల్ నువ్వు ఎట్లా అసలు వీళ్ళ కోటానే తప్పని ఎట్లా అంటావు? నువ్వు ఎవతీను అననికి నీ క్యాలిబర్ ఏంది, నీ బతికేంది? నువ్వు ఎర్రగా బుర్రగా ఉందని చెప్పి తీసుకొచ్చి సీఎం పేషీలలో పెట్టుకుంటారు పనికిమాల ముండలను. వీళ్ళకి నెత్తికి తల ఎక్కి పండుకుంటారు అంతే. వాళ్ళ ముఖాలు చూడాలి. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి కూడా తెచ్చుకొని పెట్టుకున్నాడు. వాళ్ళ సీనియారిటీ అవసరంలో ఏం అవసరం, పెద్ద పెద్ద పోస్ట్ వాళ్ళ ముఖాలలో ముందు కనిపించాలి వెనుక పక్కన ఉంటే. అమెరికా పోతే అమెరికాకి తీసుకుపోతారు ఇళ్లను, ఆఫ్రికా పోతే ఆఫ్రికాకి ఎబ్బడేసుకొని తీసుకుపోతాడు. వీళ్ళు జర హీరో లెక్క ఫీల్ అవుతాను కదా తెలంగాణ వచ్చినాక, ముఖ్యమంత్రులైన అతలైన ప్రజాసేవకులు లెక్క ఫీల్ అవుతలేరు. అట్లా ఈ పకీర్ ముండలు అందరికి బాగా పకీర్ గాన్లకు పకీర్ ముండలకు వీళ్ళు బాగా మేము ఐఏఎస్ అంటే మేము ఇండియన్ అడ్మిషన్ సర్వీసెస్ అంటే ఏంటి, అలా సేవలు అందించేటోళ్ళు వీళ్ళు. ఆ మీటింగ్ మర్చిపోయి మేమేమో పెద్ద ఇదన్నట్టు ఫీల్ అయితే దవడపని ఇరగొడతారు. ఇట్లా దవడ మాటలు మాట్లాడుతాయి. మేము ఖండించనీకి బొండించనీకి అది దాని లేదు. అర్థమైందా? రేపు తన్ని తెలంగాణకి తన్ని పంపుతాయి. ఇక్కడికి వచ్చినాక బాగా పక్కలు ఎక్కినాయి. అర్థమైందా? పర్సనాలిటీ చూసి హోదాలు ఇస్తా ఉన్నారు. అంతే, రంగు రుచి చిక్కదనం అబ్బా. వీళ్ళు ఈ పుడింగాన్లు ఈ పకీర్గాన్లు వీళ్ళు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు వీళ్ళు పెద్ద హీరో లెక్క ఫీల్ అవుతారు సినిమాలు చూసి. అర్థమైందా? మహేష్ బాబు లెక్క వీళ్ళు ఫీల్ అవుతారు, పోయిన వాళ్ళు అట్నే ఫీల్ అయ్యాడు. ఆ పక్కన ఉన్న వాళ్ళు హీరోయిన్లు లెక్క ఉండాలని ఇటువంటి వాళ్ళని పెట్టుకుంటారు పకీర్గాన్లను. అక్షరం ముక్కరాదు. ఎట్నో ఐఏఎస్ వస్తుంది, ఒక ఎగ్జామ్ కొడితే వస్తుంది, అది పెద్ద పని కాదు. తర్వాత దాన్ని రేచల్ చటర్జీ అసంటి వాళ్ళు గొప్ప వాళ్ళు ఉండే, ఎస్వి సుబ్బారావు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండే.
ఇప్పుడు ఈ మధ్యలో మొత్తం అసలు లూజ్ టాక్ చేసి లూజ్ కామెంట్స్ వల్ల బట్టలు కూడా అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు మోడల్ సార్ లేకుంటే ఐఏఎస్ ఆఫీసర్ లా అనే అనుమానాలు ఎక్కువ ఉండేటట్టుగా ఉన్నారు ఇప్పుడు వీళ్ళది. వీళ్ళ వ్యవహారం ఏమంటా ఉందంటే సో ఐఏఎస్ ఐపీఎస్ హోదాలో ఉన్న వాళ్ళు శారీరకంగా దృఢత్వంతో ఉండాలి, గట్టిగా ఉండాలి అన్న యాంగిల్లో మాట్లాడుతూ ఉంది. అంటే సో ఈ దివ్యాంగుల వాళ్ళు అయితే ఉన్నారో ఆ హోదాకు సెట్ గారు అన్న యాంగిల్లో ఆమె కామెంట్స్ కనిపిస్తాయి. అరే అవలేదానా నేను ఒకటి చెప్తా, పోయిన ప్రభుత్వంలో 6 అడుగుల ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్లాడలే కేసీఆర్ ప్రభుత్వంతో అర్థమైందా. 3 ఫుట్ రేవంత్ రెడ్డి కొట్లాడలే, 5 ఫుట్ బట్టి విక్రమార్క కొట్లాడలే. మరి కొట్లాడిన ఒక దివ్యాంగుడే, నీకు తెలియదా? నీకు వాళ్ళ ఫైట్ ఎట్లుంటుందో నీకు తెలియదా? అందరికంటే ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళకు ఉంటుందప్ప. నువ్వు అవమాన పరిస్థితిలో చెప్పు దెబ్బలు తింటారు. ఐఏఎస్ అనేది మర్చిపోతారు. చెప్పు దెబ్బలు తిని ఇంతకుముందు ఐఏఎస్ తనులు తిన్న వాళ్ళు ఉంటారు, వీళ్ళు దెబ్బలు తినిపోతారు. ఇలా చాలా మంది చాలా డీప్ గా హర్ట్ అయ్యారు. రేపు దీనికే పుడతారు అబ్బాయి ఇంకొకళ్ళు, దీని కొడుకో బిడ్డ యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు ఎక్కడ తిరుగుతాయి. అప్పుడు ఇట్నే మాట్లాడతారా? పక్కిన మాటలు మాట్లాడతారా? అర్థమైందా? ఈ ఫాల్తు ముండలు అంతా మోపైనరు, ఫాల్తు నాయకులు మోపైనరు. ముఖ్య తెలంగాణ వచ్చినాక ఆత్మగౌరవం నిదానంతో వచ్చినాక ఇతరుల గౌరవం కించపరిచేటట్టుగా ఈ రోజు తెలంగాణలో అటువంటి ఆఫీసర్లు అట్నే తయారైనరు, లుచ్చగాన్లు వీళ్ళు అట్నే తయారైన. మొత్తం దొంగలు 420 గాన్లు. సెంట్రల్ జైల్లో ఉన్న వాళ్ళు మామూలు ఇళ్లలో దొంగతనాలు చేస్తారు. ఆ దొంగ వీళ్ళు వైట్ కాలర్స్, పెద్ద రోక్స్ వీళ్ళు. లాస్ట్ లో పేషీలలో జీడిపప్పు గెస్ట్లకు వచ్చినప్పుడు జీడిపప్పు, బాదాం పప్పు, చాయ్ అంటే అవి కూడా ఎత్తుకపోయే ఆఫీసర్ లుచ్చానా కొడుకులు ఉన్నారు ఈ రోజు. రియల్ చెప్తున్నా. కురుకురే ప్యాకెట్లు వాపస్ తీసుకుపోతారు అబ్బా ఫంక్షన్లల్లా. కురుకురే ప్యాకెట్లు అవి మీటింగ్ లకు వచ్చిన గెస్ట్ వాళ్ళకి ఇయ్యకుండా సంచులలో వేసుకొని పోతారు వీళ్ళు. వీళ్ళు అసొంటి ఐఏఎస్ ఆఫీసర్లు తయారైంది ఇప్పుడు ఇక్కడ. అర్థమైందా? కేసీఆర్ ఒక మంచి పని చేసిండు. ఐఏఎస్ అటెండర్ కు మధ్యలో తేడా లేకుండా ఎంఆర్ఓ లెక్క చేసిండు. జిల్లాలను మండల లెవెల్లో చేసిండు ఎవరు పనికిరా. అయినా కానీ వీళ్ళకి తల బిరుసు ఎక్కి వీళ్ళు ఆమెకి ఏం అవసరం చెప్పబ్బా, నీకేం పని నీకు మాట్లాడనీకి? చెప్పు దెబ్బలు తినకుంటే నీకేమైతుంది చెప్పిండ్లా? ఈ మాట చాలా దూరం పోతుంది. నా అసంటోడు అసెంబ్లీలో కౌన్సిల్లో లేకుండా బతికిపోయిన లేకుండా చెప్పు దెబ్బలు ఇంటికి తీసుకపోయి చెప్పుతో కొట్టొద్దు. నేను ఈ మాటలు ప్రెస్ మీట్లు వీటితో కాదు, చెప్పు దెబ్బలు కొట్టాలి వేసుకుంటాను. ఐఎస్కి అందుకని డిఓపిటీలో కంప్లైంట్ ఇచ్చింది నేను ఈ రోజు. అవకాశం ఉంటుంది పైన చర్యలు తీసుకుని ఖచ్చితంగా దాన్ని వదిలేలేదు. వన్డే మ్యాచ్ ఉండదు. ఇది ఎప్పంచలో చూస్తున్నాము. సరే ఇవాళ డైరెక్ట్ గెలికిన దాకా వచ్చిన దాకా మీరు ఏం చేయగలుగుతారంటే ఇది నడుతుందా పైలట్? నడుతుందా పైలట్? ఆపరేషన్ చేస్తుందా? ఇది ఐఏఎస్ ఎవరైతే చేస్తా బ్రదర్ బైపీసీ తీసుకుంటారు. బైపీసీ తీసుకున్నాక ఎంసెట్ ర్యాంక్ రాదు వాళ్ళకు. తర్వాత బిఎస్సీఓ డిగ్రీయో జాయిన్ అవుతారు. కోచింగ్ తీసుకో. అసలు టఫ్ ఏంటంటే నీట్ రానోళ్ళే. టఫ్ స్టడీ ఏంటంటే నీటే. అర్థమైందా? 7, 8 చదవాలి. వాళ్ళని వీళ్ళు శాసిస్తారు ఒరిజినల్ గా. ఇవాళ గడాల మన ఎవరు ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళకు ఉండే ఎవరు హెల్త్ వాళ్ళకు ఈమె వాళ్ళకు పవర్ హైయర్ స్టడీస్ నీట్ వాళ్ళదే. బీజెడ్సీ అయినా లేకుంటే వీళ్ళది ఎవరిది మన జువాలజీ చదివింది బిఎస్ వాళ్ళు టఫ్ ఉంటుంది వాళ్ళది. వీళ్ళు అందులో కోటాలు వచ్చేస్తారు, డాక్టర్ సివిల్స్ కొడతారు. ఇక మా అంత పుడింగ్లో లేరు అనుకుంటారు. అర్థమైందా? ఒక దగ్గర ఆన్లైన్ కంప్లీట్ ఇచ్చినారా? ఆన్లైన్ ఇచ్చినా ఆడ మా అడ్వకేట్ ఉండి దాన్ని ఫాలో అప్ చేస్తుంది. నంబర్ అయింది, రెండింటికి నంబర్ అయింది. చర్యలు తీసుకునే అధికారం ఎవరికి ఉంటుంది అంటే డిఓపిటీకి ఉంటుంది, ఎన్హెచ్ఆర్సీకి ఉంటుంది. అయితే దౌలలీలు ఖాయం నోటీసులు వస్తుంది. ఇప్పుడు ఆడ కలెక్టరే కూడా పీక్కోలే కదా వస్తాయి. నిజామాబాద్ వాడు ఒక 9 ఏళ్ల పిల్ల రేప్ కేసులా 2022లో రేప్ అయింది. అక్కడికి వెళ్ళిన కేసు అయితే ఇప్పుడు రేపు సెప్టెంబర్లో పర్సనల్ గా రమ్మన్నారు. ఆమెకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి వీళ్ళు గవర్నమెంట్. మైనర్ బాలిక రేప్ అయిన వాళ్ళందరికీ మైనర్ అయితే 7 లక్షలకి వెళ్ళి 10 లక్షలు వీళ్ళకైతే ఇది. అందులో ఏషాలు వేస్తేనే ఇప్పుడు నువ్వు చక్కగా రారా పిల్లగా పిచ్చి డ్రామాలు చేయక అని చెప్పేసి ఢిల్లీకి పిలిపించారు. ఆ అజమాయిషి ఏమి ఉండదు. మనం ఫాలో అప్ చేస్తూ ఉంటాం కాబట్టి ఉంటుంది. రేపు ఈమె సంగతి కూడా మంచిగా అయితే